హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివరామ్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్. ఫర్ ప్రజెంట్ మనము శ్రీశైలం హైవేలో కర్తాల్లో ఉన్నాం. మనం కర్తాల్ టోల్ గేట్ నుంచి ఇటు మైసిగన్ టెంపుల్ మిడిల్లో వస్తుంది మన సైట్. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారు కొత్తగా ఒక సైట్ తీసుకురావడం జరిగింది, గోల్డ్ స్పేస్ అండి. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6th వెంచర్ 24.5 ఎకరాలు అండి. సైట్ తీసుకోవడానికి కారణం వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ మన ఫ్యూచర్ సిటీ అండి. ఫ్యూచర్ సిటీ దాదాపుగా 30,000 ఎకరాలలో రాబోతుంది. ఈ 30,000 ఎకరాలకి దాదాపు 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మన సైట్ ఉంటుంది. ఓఆర్ఆర్ నుంచి చూసుకున్నా గానీ, ఇటు ట్రిపుల్ ఆర్ చూసుకున్నా గానీ మంచి కనెక్టివిటీ. ఫ్యూచర్ సిటీలో డిఫరెంట్ సెక్టార్స్ దాదాపు 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. ఇక్కడ ఈ 5 లక్షల ఎంప్లాయ్మెంట్ కి రెసిడెన్షియల్ గా కావాలంటే ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్ కి మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇది విత్ ఇన్ 15 డేస్ లో బుక్ చేసుకుంటే మాత్రమే 19,999 అండి. ఇది ఆఫర్ నడుస్తుంది లాంచింగ్ ప్రైస్ కింద. ఆ తర్వాత అయితే ఆలోచించిన ఆశాభంగం. కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. నా పేరు ప్రమీలా జ్యోతి, ప్రాపర్టీ అడ్వైజర్గా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాను నేను. ఇప్పుడు మనం శ్రీశైలం హైవే వెంచర్ దగ్గర ఉన్నాం. కొత్తగా లాంచ్ అయిన వెంచర్ ఇది, గోల్డ్ స్పేస్ వెంచర్. అక్కడికి వచ్చాము. ఇప్పుడు దీని డెవలప్మెంట్స్ అవన్నీ ఎలా ఉన్నాయని చెప్పి కొంచెం సార్ చెప్తారు. సార్, ఇది ఏ ప్లేస్కి దగ్గర ఉందండి? శ్రీశైలం హైవే అంటున్నారు కదా. ఇది వచ్చేసి శ్రీశైలం హైవే ఫేసింగ్ మేడం. కర్తాలకి టోల్ గేట్ కానీ, ఇటు సైడ్ మైసిగని టెంపుల్ కానీ, ఈ రెండింటికి బేస్ చేసుకొని మనము ఈ వెంచర్ తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి టోటల్ 24 ఎకరాలు మేడం. 24 ఎకరాలు కూడా మనకి టోటల్ డిటిసిపి రేరా అప్రూవల్స్తో తీసుకురావడం జరిగింది మేడం. ఎన్ని ప్లాట్స్ ఉన్నాయండి 24 ఎకరాల్లో? ఇందులో మనకి దాదాపుగా 245 ప్లాట్స్ ఉన్నాయి మేడం. అన్నీ కూడా మనకి రోడ్స్ వచ్చేసి ఇక్కడ మెయిన్ హైవే ఫేసింగ్, లోపల ఇంటర్నల్ వచ్చేసి 33-40 ఫీట్ ఇట్లా రోడ్స్ ఉన్నాయి మేడం. లోపల డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కానీ అంటే అవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి మేడం. మనకి మెయిన్ ఇప్పుడు రోడ్స్ ఒక్కటే పెండింగ్ ఉన్నాయి మేడం. ఓకే, న్యూ వెంచర్ కదా, ఇంకా ఇప్పుడు ప్రాసెస్లో అవుతుంది. అచ్చా, ఇప్పుడు ఇక్కడ ఫ్యూచర్ సిటీ అని అంటున్నారు కదా, ఈ డెవలప్మెంట్ చూసిన ఇప్పుడు రతన్ టాటాది ఇక్కడ వస్తుంది అంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్పగలరా మీరు? ఇక్కడ మనం ఈ సైట్ తీసుకోవడానికి కారణం అంటే ఏంటంటే మేడం, మనం ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ఈ సైట్ తీసుకున్నాము. ఈ ఫ్యూచర్ సిటీకి ఇక్కడ మెయిన్ ఇంకోటి ఇక్కడ హైవే ఫేసింగ్ ఉండటంతో పాటు మనకి ఆ ఫ్యూచర్ సిటీ అనేది 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. అక్కడే మనకి రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా అక్కడి నుంచే మనకి రావడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడ నుంచి చూసుకుంటే 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి సైట్ ఉంటుంది అనమాట. అది ఇప్పుడు టోల్ గేట్ నుంచి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి? జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మేడం, ఒక 500 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ మైసిగండి టెంపుల్ కూడా మనకి ఒక 500 మీటర్స్ లోనే ఉంటుంది. అంటే మైసిగండి టెంపుల్ అండ్ టోల్ గేట్ కి మధ్యలోనే ఉంది. డిస్టెన్స్ కూడా ఏం లేదు, జస్ట్ అంతే వాకబుల్. కొన్ని అడుగులు వేస్తేనే వచ్చేటట్టు మన గోల్డ్ స్పేస్ వెంచర్ ఉందండి. నియర్ బై ఎట్లుందంటే 30-35,000 స్క్వేర్ యార్డ్కి ఉంది. కానీ మన ఎన్ఆర్ఐ ఎప్పుడైనా రీజనబుల్ ప్రైజే పెడుతుంది. కాబట్టి ఇక్కడ 20,000 ఓన్లీకి స్క్వేర్ యార్డ్ ఉంది. బట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఇప్పుడు సరే తక్కువ రేట్ 20,000కి చాలా తక్కువ రేట్ ఇస్తున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెనిఫిట్స్ ఏంటి? కస్టమర్స్ బెనిఫిట్ చెప్పగలరా? అంటే మేడం, మనకి హైవే ఫేసింగ్ ఉండడం అనేది ఫస్ట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది. హైవే ఫేసింగ్ ఉంటే ఏంటంటే ఎప్పటికైనా కానీ రీసేల్ అనేది రావడానికి 100% స్కోప్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీని స్టార్ట్ చేయడం జరిగింది. 30,000 ఎకరాలలో 30,000 ఎకరాలలో దాదాపు 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ మనకి అక్కడ రాబోతుంది. వాళ్ళందరినీ కూడా బేస్ చేసుకుంటే వాళ్ళందరికీ రెసిడెన్షియల్గా కావాలంటే కూడా ఈ ఏరియాలోనే వాళ్ళు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మేడం. సో మనకి 100% ఎవరైతే కస్టమర్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ది బెస్ట్ రిటర్న్స్ ఉంటాయి మేడం ఇక్కడ. అదే విన్నారు కదండి. ఇప్పుడు విల్లాస్ ప్లాట్స్ మధ్యలో ఈ మన వెంచర్ ఉండడమే కాకుండా రెడీ టు కన్స్ట్రక్ట్ అనమాట. ఇది రెడీ టు కన్స్ట్రక్ట్ ఉన్న ఏరియా ఇది. మీరు అసలు ఆలోచించకుండా ఈ ప్రైస్కి మిస్ అవ్వకుండా 20,000 అంటే చాలా లీస్ట్ బడ్జెట్. మీరు తక్కువ ఉన్న ఈ బడ్జెట్ని యూజ్ చేసుకొని గోల్డెన్ ఆపర్చునిటీ మా గోల్డ్ స్పేస్ వెంచర్లో
మీరు యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాము. ఇంకోటి అంటే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి మేడం, మనకి ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి చూసుకుంటే దాదాపు మనకి ఒక 25 కిలోమీటర్ డిస్టెన్స్ లో మన సైట్ వస్తుంది. నెక్స్ట్ మనకి ట్రిపుల్ ఆర్ ఉంది, నెక్స్ట్ రాబోయే ట్రిపుల్ ఆర్ ఉంది, అది కూడా మనకి రోడ్ కటింగ్స్ అవుతున్నాయి. ట్రిపుల్ ఆర్కి వచ్చేసి 15 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో రెండు ఓఆర్ఆర్ కి అటు ట్రిపుల్ ఆర్ కి ఈ రెండింటిని కనెక్టివిటీ చేస్తూ మన వెంచర్ ఉంది మేడం. సో కస్టమర్ అయిన వాళ్ళకి ధైర్యంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మేడం. ఓకే, చాలా ధైర్యంగా చేయొచ్చు అండి, ఎందుకంటే మొత్తం సరౌండింగ్స్ మొత్తం విత్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్లో ఇప్పుడు గోల్డ్ స్పేస్ వెంచర్ గురించి డీటెయిల్స్ అన్నీ విన్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, బుక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. వితిన్ 15 డేస్లో బుక్ చేసుకుంటే మాత్రమే 19,999 అండి, ఇది ఆఫర్ నడుస్తుంది లాంచింగ్ ప్రైస్ కింద. తర్వాత హైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.